పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే, ఈ దేశంలో ఏ నాయకుడు సరిగ్గా చేయట్లేదా? అసలు ఇప్పటివరకు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? రాలేదా? అసలు ఏంటి? మన దేశంలో ఇన్ని రోడ్లేనటువంటి గ్రామాలున్నాయా? ఇన్ని గ్రామాలకు మనం ఇంతవరకు కరెంటే ఇవ్వలేదా? అసలు వీళ్ళకి అంటే బయట ప్రపంచంతో అసలు సంబంధమే లేదా? అనుకునేటువంటి గ్రామాలు ఉన్నాయని మనకి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రోడ్లేస్తుంటేనే తెలిసిందేమో. ఆయన కరెంట్ ఇస్తుంటేనే వాళ్ళ జీవితాల్లో వెలుగొచ్చిందని వాళ్ళు పండగ చేసుకుంటుంటేనే మనకు అర్థమవుతుందేమో అనుకునేటువంటి పరిస్థితి. వాటర్ లేక ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం తాగి బ్రతికారు అనుకునేటువంటి ఆశ్చర్యపోయే ఘటనలు ఒక్క 18 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారి రూపంలో కొన్ని వందలకు సంబంధించినటువంటి గ్రామాలకు వెలుగొచ్చిందన్నా, రోడ్లొచ్చాయన్నా, అసలు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నా పవన్ కళ్యాణ్ గారు చలవే. ఇలాంటిదే ఇంకొక ఘటన అడవితల్లి బాటకి సంబంధించి దాదాపు గోపవరం నుంచి లింగాపురం అనే విలేజ్‌కి పవన్ కళ్యాణ్ గారు 2.8 కిలోమీటర్ల సీసీ రోడ్డు కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇది కంప్లీట్‌గా కూడా కొండలు, గుట్టలు అది ఎలా ఉంటదంటే కొండలనంతా కూడా చీల్చి ఆ రోడ్డు వేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. అందుకనే ఏ ప్రభుత్వం కూడా ఆ ఊరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎంతోమంది గొప్ప స్థాయిలోకి వెళ్ళారు. కానీ ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేకపోయారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరేస్తారు? ఎవరు చూస్తారు? మేము ఇల్లు అడిగితే మీరుండేటువంటి 20 మంది కోసం, 10 మంది కోసం, ఆ 10 మందిలో 10 మంది పిల్లలుంటారు. మీరిచ్చే ఆ 10 ఓట్ల కోసం మేము రోడ్లెయ్యాలా? ఏదో రకంగా మీరే రండి, మీరే ఎళ్ళండి. మహా అయితే ఇగో సంవత్సరానికి ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక 5,000 ఇవ్వటం. ఆళ్ళొచ్చి అడిగినప్పుడు ఇంకో 10,000 ఇవ్వటం. ఆళ్ళని శాంతింపజేసి పంపించేయటం జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు రావాలి అంటే వాళ్ళ సమాజం వైపు, సమాజంలో ఉండేటువంటి అన్నిట్లి గురించి వాళ్ళు తెలుసుకోవాలి. చదువుకోవాలి ముఖ్యంగా. వాళ్ళకి ఈ స్వతంత్ర ఫలాలు వాళ్ళకి కూడా అందాలి అనే ఉద్దేశంతో అడవి తల్లి బాట పట్టి ఈ దేశంలో ఇన్ని గ్రామాలకి ఇంకా రోడ్లేయలేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, వీళ్ళు చదువుకోవడానికి బయటికి రావట్లే, హాస్పిటల్‌కి వెళ్ళడానికి డోలీల మోతలు, వాళ్ళకి అన్ని ఇబ్బందులే గడుపుతున్నటువంటి గ్రామాలున్నాయి. వీట్లకి మనం ఇస్తే చాలా అద్భుతాలే జరుగుతాయి. వాళ్ళలో గొప్ప అవకాశాలుంటాయి. వాళ్ళు చదువుకుని ఎంతో ప్రయోజకులవుతారని పవన్ కళ్యాణ్ గారు కొండల్ని, గుట్టల్ని కూడా చీల్చుకుంటూ రోడ్లు వేసినటువంటి ఘటనలు. ఒక్కరైనా ఉండనివ్వండి, ఒక కుటుంబం అయినా ఉండనివ్వండి, వాళ్ళ కోసం కూడా ఆ గల్లీల్లో రోడ్లేపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే చెందుద్ది. అక్కడ 10 మంది ఉన్నారా? 10 మంది రేపొద్దున్న ఆ 10 మంది పిల్లలు చిన్న పిల్లలే కదా! వాళ్ళు నాకు ఓటేస్తారో లేదో అని పక్కన పెడితే, వాళ్ళ జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి సైంటిస్టులు ఉండొచ్చు. గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఇంజినీరింగ్ డాక్టర్లు అవ్వచ్చు. అలాంటి వాళ్ళని అప్పుడు అంటే ముందు చూపుతో ఆలోచించి ముందు వాళ్ళకి రోడ్లెయ్యాలి. వాళ్ళతో చదువుకునేందుకు బయటికి తీసుకురావాలి. చదువుకుని వాళ్ళు హ్యాపీగా మంచి ఉద్యోగాలు చేయాలనేటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారు కొండల్ని, గుట్టల్ని చెప్పాలంటే పిండి పిండి చేసి ఆయన రోడ్లేపిస్తున్నటువంటి ఘటనలు. ఈరోజు అదే ఒక ఘటన. గతంలో ఫోటో చూస్తే అసలంతా కూడా అసలు ఆ కొండ పెద్ద పెద్ద బండరాళ్ళు అవి కొట్టి చేయాలంటే పెద్ద టాస్క్. ఈవెన్ నేను కూడా అరకు, పాడేరు ఏరియాలో చాలా వరకు వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అడవితల్లి బాటలో ఆయన వేసినటువంటి రోడ్లు వీడియోలు తీయటానికి. నడవటం అంటే కొంత దూరం వరకు బండెళ్ళింది. అక్కడి నుంచి నడుచుకుంటూనే ఒక 5, 6 కిలోమీటర్లు వెళ్ళి నడుచుకుంటూ రావటం. రోడ్డు కొండలు చీల్చుకుంటూ అసలు క్రొక్లైన్లు కావచ్చు, ఆ రోడ్లు వేయటానికి కూడా చాలా కష్టపడేటువంటి పనులు కూడా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట. కష్టపడైనా సరే మీరు వెయ్యాల్సిందే. ఆ ఊరికి రోడ్డు పడాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు సంకల్పిస్తే అది అవ్వాల్సిందే. అందుకనే ఎంత పెద్ద కాంట్రాక్టర్లైనా సరే ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పనికి అంటే ఎందుకంటే ఆయన నిస్వార్థంగా పనిచేస్తారు. నిస్వార్థంగా ఆయనకేదో వచ్చేస్తదని కదా! అక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలకి, అక్కడ ఉండేటువంటి యువతకి మంచి అవకాశాలు కావాలి. వాళ్ళు బయటికి రావాలి. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఆ డోలీల మోతల నుంచి వాళ్ళకి విముక్తి కలగాలి. 77 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి ఫలాలు పవన్ కళ్యాణ్ గారి రూపంలో అందుతున్నాయి అంటే ఆయన చేసేటువంటి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే. పెద్ద పెద్ద ఏమి అద్భుతాలంటే చెప్పలేం. అంటే ఇంత వాళ్ళకి నార్మల్‌గా మన ఇంటి ముందు రోడ్డేస్తే రోడ్డేశారులే అనుకుంటాం. మహా అయితే నా జీవితంలో నేను ఒక 100 సార్లు రోడ్డేయటం చూసుండుంటా. బట్ వాళ్ళ ఊర్లో ఒకసారి రోడ్డేస్తేనే అద్భుతంగా పండగ చేసుకునేటువంటి పరిస్థితి. ఒక ఇంటికి ఒక బల్బు కరెంట్ వస్తేనే మన జీవితంలో ఎన్నో వందల బల్బులు, ఎన్నో వేల బల్బులు మనం మార్చుంటాం మన పుట్టుక నుంచి. బట్ వాళ్ళ జీవితంలో ఒక్క బల్బు కరెంట్ అలా బల్బు వెలిగితే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఆ ఊరికి. అలాంటి పరిస్థితికి ఈ రాజకీయ వ్యవస్థ అప్పట్లో మారిపోయింది. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత
వాళ్ళల్లో కూడా ఇలాంటి మార్పు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మిగతావన్నీ పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వటం కోసమే 18 నెలల పాటు ఆయన శ్రమించి కాంట్రాక్టర్లను కూడా ఒప్పించి ఆ పనులు చేపిస్తున్నారంటే చూడండి. ఇది అసలు సిసలైనటువంటి రాజకీయ వ్యవస్థకి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు దొరికితే ఆ స్వతంత్ర ఫలాలు అందరికీ పంచేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు దొరికితే ఎలా చేస్తున్నారో చూడండి.